శిల్పారామం. శిల్పారామం అనేది నాకెప్పుడు ఎవర్ గ్రీన్ షాపింగ్ స్పాట్ అండి. నాకైతే ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే బెస్ట్ ప్లేస్ అయితే నాకైతే మాత్రం శిల్పారామం. సో, శిల్పారామంకైతే నేనెప్పుడు వెళ్తూనే ఉంటాను. నాకెందుకో అక్కడ దొరికే హ్యాండ్లూమ్స్ గానీ, హ్యాండ్ క్రాఫ్ట్స్ గానీ, హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్ అంటే చాలా చాలా ఇష్టము. అంతకుముందయితే ఇంకా మనకి ఇంకా ఎక్కువ స్టాల్స్ ఉండేయండి. ఇంకా ఎక్కువ కలెక్షన్ దొరికేవి. బట్ ఇప్పుడు గూడా అప్‌డేటెడ్ కలెక్షన్ అయితే దొరుకుతుందండి. సో, నాకైతే ఎప్పుడు వెళ్ళే హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకైతే నేను మొన్న వెళ్ళాను. సో, మీకోసం ఈ వీడియో అయితే. సో, వెల్కమ్ టు ఆర్‌జే ఫ్యాషన్ హాల్ అండి. శిల్పారామం ఎంట్రన్స్ మనం వెళ్ళంగానే మనకి ఇది కనపడుతదనమాట. వినాయకుడిది చాలా బావుంటదండి. నాకది చూస్తేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మనసుకు చాలా హాయిగా ఉంటది. దాని చుట్టూతా ఇట్లాగా ఫ్లవర్ తోటి ఇది రీసెంట్‌గానే చేసినట్టున్నారు. చాలా బావుంది. అండ్ ఇప్పుడు శిల్పారామంలో ఏదో ఒక ఎగ్జిబిషన్ నడుస్తుందండి. ఒక మేళా లాగా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. సో, నేషనల్ హ్యాండ్లూమ్స్ ఎక్స్‌పో 26 జాన్యువరి నుంచి ఫిబ్రవరి 8 వరకు ఉంది ఈ మేళా అయితే. సో, నాకు వెళ్ళిన తర్వాతే తెలిసింది. సో, అందుకే నేను వెళ్ళిన వెంటనే మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఇస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే మాత్రం కాశ్మీరీ స్టాల్స్ అనమాట. షాల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయో క్వాలిటీ అయితే. అండ్ ఇది ఎంట్రన్స్‌లోనే ఉందండి ఈ స్టాల్ అయితే. ఇవన్నీ బెడ్‌షీట్స్ అనమాట. అసలు ఎంత బాగుందో కలెక్షన్ అయితే. ఈ వైట్ కలర్‌వి అయితే చాలా బాగున్నాయండి. క్లాత్ అయితే మాత్రం ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. పెద్ద సైజ్ అనమాట ఇది. కింగ్ సైజ్‌ది ఇప్పుడు ఇతను చూపిస్తుంది. ఇది ప్రైస్ వచ్చేప్పుడు 2500 కోట్ చేశారు. మేబీ బార్గెయిన్ చేయొచ్చేమో. సో, నాకైతే క్లాత్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్‌లోనే మనకి డబల్‌వి దొరుకుతున్నాయి. అండ్ కింగ్ సైడ్ బెడ్‌షీట్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఇవన్నీ శారీస్. ఇక్కడ మోస్ట్లీ అన్నీ హ్యాండ్లూమ్సే దొరుకుతాయి. శారీస్ కానీ, బెడ్‌షీట్స్ కానీ అండ్ డ్రెస్సెస్ కొన్ని నార్మల్‌వి దొరుకుతాయి. సో, ఈ శారీస్ ఏవి శారీసో నాకైతే తెలీదు కానీ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ అన్నీ హ్యాండ్లూమ్సే దొరుకుతాయి అన్నమాట. సో, ఇదైతే మాత్రం బ్రాస్‌ది. నాకు ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైజెస్ మాత్రం కొంచెం ఎక్కువేమో అని అనిపించినాయి నాకు. నేనైతే ఉర్లీ చూస్తున్నాను ఎప్పటినుంచో తీసుకుందామని. సో, ఇక్కడ నాకు కావాల్సింది లేదు కానీ వేరేది దొరికితే అది అడిగాను. బట్ నాకు వేరే చోట ఆగ్రోమిక్‌లో కన్నా కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట. ఇవన్నీ స్కర్ట్స్ చాలా బాగున్నాయి. ఇవి మొత్తము సూట్ సెట్స్ అనమాట. ఇతని దగ్గర సూట్ సెట్స్ ఉన్నాయి అండ్ కుర్తీస్ కూడా ఉన్నాయి. సో, మనం బార్గెయిన్ చేయొచ్చు. కలెక్షన్ బాగుంది. సో, ఈ పీచ్ కలర్‌ది అయితే 1250 రూపీస్ అలా కోట్ చేశాను. ఇంకా బార్గెయిన్ చేయొచ్చు. కావాలంటే మీరు తీసుకుంటానంటే తగ్గిస్తానని చెప్పాను. సో, నేనైతే సైజు లేదని చెప్పేసి ఇంకా నేనేమి బార్గెయిన్ చేయలేదు. సో, మీకైతే కలెక్షన్ చూపించేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఉంటాయి. సో, ఇది కూడా ఒక సూట్ సెట్ అనమాట. సాఫ్ట్‌గా బాగుంది. సో, బాటమ్ నచ్చలేదు అందుకే తీసుకోలేదు నేను. ఇది వేరే స్టాల్ అనమాట. సో, స్టాల్‌కి కలెక్షన్ మారుతుంది అండ్ ప్రైజెస్ కూడా మారినాయి. ఈ స్టాల్‌లో కలెక్షన్ కూడా బాగుంది. సో, అందుకే తీసాను ఇదంతా. అండ్ ఇక్కడైతే మాత్రం కొన్ని యూనిక్ పీసెస్ దొరికినాయి నాకు ఆన్లైన్‌లో కన్నా కూడా. సో, ఇదంతా ఎంట్రన్స్‌లోనే ఉన్నాయన్నమాట ఈ స్టాల్స్ అన్నీ. మనం లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు. అంటే మనము శిల్పారామం ఎంటర్ అవ్వంగానే మనం లెఫ్ట్ సైడ్‌కి వెళ్తే ఈ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ సూట్ సెట్స్ మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా ఆలియా కట్టు ఇవన్నీ. సో, అలాంటివి కూడా దొరుకుతున్నాయి. నైరా కట్ అలాంటివి. అండ్ స్పెషల్‌గా చెప్పుకోవాలంటే మాత్రం ఈ పర్టికులర్ స్టాల్ గురించి చెప్పుకోవాలండి. ఇవన్నీ ఏటికొప్పాక బొమ్మలు ఉంటాయి కదా అవి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా శిల్పారామంలో ఈ స్టాలు. అసలు ఎంత కలెక్షన్ ఉందంటే వీళ్ళ దగ్గర చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. నాకు ఇవన్నీ చూడంగానే నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తొచ్చినాయి. మా ఇంట్లో చాలా ఉండేవన్నమాట చిన్నప్పుడు. అంటే మామూలుగా దశావతారంవి అట్లా చాలా ఉండేవన్నమాట. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు. నాకు ఇవన్నీ చూస్తుంటే మా ఇంట్లో అవి చాలా ఉన్నాయి ఇక్కడ అని అనిపించింది. సో, చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ బాగా ట్రెండ్ అయిపోయినాయి. అంతకుముందు ఇవి పెద్దగా తెలిసేవి కదా ఎవరికి. బట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది. అండ్ ఇవన్నీ బ్యాగ్స్ ఎప్పుడూ ఉండేవి ఇవైతే. శిల్పారామంలో నాకు ఇవి బాగా నచ్చుతాయి. వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఏదో ఒకటి తీసుకుంటా. ఒకటి పర్స్ అన్న తెచ్చుకుంటాను అనమాట. పర్స్ కానీ ఏదో ఒకటి. ఈసారి మాత్రం నేను డిఫరెంట్‌గా ఒక టేబుల్ రన్నర్ తీసుకున్నాను. నేను అది ఒక వీడియో కుదిరితే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. సో, ఈ బ్యాగ్స్ చూసారా? ఇవి ఎవర్ గ్రీన్ అండి. మనం ఇది తర్వాత ఒక 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత యూజ్ చేసినా కూడా ట్రెండ్‌లోనే ఉంటాయి అన్నమాట. ఇవి ఆల్ టైమ్ ట్రెండింగ్ పీసెస్ ఇవన్నీ.
క్లచెస్ కూడా ఉన్నాయి అండ్ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. బాగున్నాయి ఇవి అయితే. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి, క్యారింగ్ కూడా బాగుంటాయి, నాకైతే నచ్చుతాయి ఇట్లాంటివి. అండ్ ఇవన్నీ క్లాత్తో కాబట్టి కొంచెం బాగానే అనిపిస్తాయి. అండ్ ఈ స్టాల్ గురించి బాగా చెప్పాలి, నాకు బాగా నచ్చినాయి ఇక్కడ కలెక్షన్ అయితే. ఇవి చూసారా ఎంత బాగున్నాయో. ఇవి చిన్నప్పుడు వచ్చాయి అనమాట ఇట్లాంటి మెటీరియల్ తోటి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ట్రెండ్ అనమాట, బ్యాక్ ఇన్ ట్రెండ్ అన్నీ. సో ఇదంతా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, టేబుల్ మ్యాట్స్, అట్లా చాలా కలెక్షన్ ఉందన్నమాట. కొన్ని అయితే లంచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఈ స్టాల్లో ఎవరు లేరు, అందుకని నేను చక్కగా వీడియో తీసుకొని వచ్చేసాను. ఏమన్నా ప్రైజెస్ కూడా నాకు తెలియలేదు, అందుకే ఎవరైనా ఉంటే నేను అడిగి చెప్పేదాన్ని. అండ్ ఈ వీడియోకి మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదండి. మీకు ఒకవేళ ఇలాంటివి ఇష్టం లేకపోతే ఒక 1 minute స్కిప్ చేసేసి చూడండి వీడియో. అసలు నాకు ఎప్పటి నుంచోనండి ఇలాంటి మధుబాని వాల్ హ్యాంగింగ్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే నాకు ఇక్కడ మంచి మంచివి దొరికినాయి. బట్ కానీ ఒక్కొక్కటి 10,000 15,000 అలా కోట్ చేస్తారనమాట, అది వితౌట్ ఫ్రేము. సో ఇది చూసారు కదా, అంటే ఆర్ట్ని బట్టి ఉందండి వర్క్. అంటే బాగా సన్న పని ఉంటే, బాగా డీటెయిలింగ్ వర్క్ ఉంటే కాస్ట్ ఎక్కువ ఉంది. ఇట్లాంటివి అయితే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి చూసారు. ఇవైతే మాత్రం ఒక 5,000 6,000 అలా ఇచ్చేస్తాను అన్నాడు. సో బాగుంది. ఇవి క్లాత్ లాంటిది, చాలా బాగుంది. ఇప్పుడు చూపిస్తున్నారు చూసారా, ఇదైతే 15 లక్షలు అంటండి. ఈ వర్క్ చూస్తే మాకు ఫోటోకి వీడియోకి అంత కవర్ అవ్వలేదు, రియల్గా చూస్తే మాకు అర్థమైంది. అసలు చాలా సన్న డీటెయిలింగ్ ఉందన్నమాట, చాలా చాలా బాగుంది అసలు. ఈ పెయింటింగ్స్ చూసిన తర్వాత నాకైతే లైఫ్లో ఒక్కసారి ఒకటి తీసుకోవాలని అనిపించింది, అంత బాగున్నాయి అన్నమాట. ఇవేంటంటే ఎవర్ గ్రీన్ అనమాట, ఇవి ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటాయి ఇలాంటివి. ఇవన్నీ చాలా యూనిక్ పీసెస్ కూడా. ఒకటి తీసుకొని మనం వాల్కి హ్యాంగ్ చేసామంటే అసలు ఎంటైర్ లుక్కే మారిపోతుంది, అంత బాగుంటాయి అన్నమాట. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. ఈ వృక్షం అయితే డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది, చాలా డీటెయిల్డ్గా ఉందన్నమాట. సో ఇవన్నీ అక్కడ కలెక్షనే, అందుకే చెప్పాను నేను. ఇలాంటివి మనం ఓపిక్గా చూసుకుంటే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది శిల్పారామంలో. ఇట్లాంటి స్టాల్స్ నాకు ఓవరాల్గా ఒక 5 స్టాల్స్ దాకా కనిపించినాయి, మేబీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. నేను చూసినప్పుడు మాత్రం నాకు 5 స్టాల్స్ అయితే దొరికినాయి. మధుపానివే కాదు, ఒరిస్సాది కూడా ఇంకొక స్టాల్ చూశాను నేను, అక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది. వాళ్ళు కూడా కొంచెం హై ప్రైస్ కోట్ చేశారు, 15,000 25,000 అలా కోట్ చేస్తారనమాట నాకు కావాల్సిన సైజ్వి. సో నేను బార్గెన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే నాకు బాధగా అనిపించేది, ఇలాంటి హ్యాండ్మేడ్వి బార్గెన్ చేయాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది. సో అందుకని కొన్ని స్టాల్స్లో నచ్చినా కూడా బార్గెన్ చేయలేక నేను వచ్చేసాను అనమాట. సో హ్యాండ్మేడ్ ఎందుకో నాకు ఎక్కువ బార్గెన్ చేయాలనిపించను, నార్మల్గా చేసినంత బార్గెనింగ్. సో ఇవైతే మాత్రం చూసారు కదా ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఎవరికైనా ఇలాంటివి కావాలంటే బెస్ట్ ప్లేస్ అయితే నాకు హైదరాబాద్లో నాకు తెలిసినంతవరకు అయితే శిల్పారామం. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years నుంచి చూస్తున్నాను ఇలాంటి ఆర్ట్ని. సో ఇక్కడైతే మాత్రం బాగా దొరుకుతుంది మంచిగా. మనకి ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఒక స్టాల్ కాకపోయినా ఇంకో స్టాల్ అయినా వెతుక్కొని తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇలాంటి హ్యాండ్మేడ్ ఆర్ట్సే కాదు, ఇలాంటి హ్యాండ్మేడ్ శారీస్ కూడా ఉంటాయి. అండ్ ఇవే కాదు, వుడ్ ప్రోడక్ట్స్ కూడా మనకి ఇక్కడ చాలా దొరుకుతాయి అనమాట. వుడెన్ స్టూల్స్ కానీ, వుడెన్ సైడ్ టేబుల్స్ కానీ, సెంటర్ టేబుల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. సో నేను అది కూడా వీడియో తీశాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ వీడియోలోనే ఉంటాయి. ఇవన్నీ పోచంపల్లి శారీస్, పోచంపల్లి మెటీరియల్స్ కూడా ఉన్నాయి. సో వచ్చేది సమ్మర్ కాబట్టి పోచంపల్లి కలెక్షన్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ. పోచంపల్లి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అండ్ స్టిచ్డ్వి కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్ అయితే నేను వెళ్ళినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒకటి తీసుకుంటా ఇక్కడైతే మాత్రం. అంటే ఇప్పుడు ఇవి కలెక్షన్ చూస్తున్నాను నేను ఈ స్టాల్లో, అంతకుముందు ఇవన్నీ ఉండేవి కాదండి, జస్ట్ తన దగ్గర మట్టి పాత్రలే ఉండేవి, ఇప్పుడు ఇవి కూడా పెట్టాను అనమాట. సో నేను ఎప్పుడు వెళ్ళిన శిల్పారామంలో ఇక్కడే తీసుకుంటాను అనమాట, ఈమె దగ్గరే. సో నేను మొన్న వెళ్ళిన శిల్పారానికి మెయిన్ రీజన్ అయితే మాత్రం మట్టి పాత్రలు తీసుకుంటానికి. సో అవైతే తీసుకున్నాను, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అవి అలవాటు పడ్డాక వేరే వాటిల్లో వండినా నాకు అంత టేస్టీగా అనిపించట్లేదు. సో నేను ఏమేమి తీసుకున్నానని చెప్పేసి ఒక హాల్ వీడియోలాగా పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ప్రైజెస్ కూడా నేను అక్కడే చెప్తాను, ఎందుకంటే మీకు వస్తువు చూపించి ఇది ఇంత అని చెప్తే మీకు అర్థమవుతుంది కదా. సో ఈ హ్యాంగింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగుంటాయి. మనకి ఇండిపెండెంట్ హౌస్ కానీ విల్లా కానీ ఉంటే చక్కగా ఇలాంటివి హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి. సో ఇవే కాదు, మనకి ఇక్కడ ఇప్పుడు నాకు కొత్తగా ఈ స్టైల్ ఆఫ్ క్రాకరీ చూసాను నేను.
అసలు చాలా బాగున్నాయి. ఇలాంటి స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. ఇప్పుడు ఈ డిజైన్ ఏమంటారో నాకు తెలీదు కానీ ఈ ఆర్ట్‌ని అసలు ఎంత బాగున్నాయి అంటే కలెక్షన్ అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ కోట్ చేస్తున్నారు. ఒక మామూలుగా ఒక ప్లేటు డిన్నర్ ప్లేట్ నేను అడిగితే 900, 1000 రూపీస్ అలా కోట్ చేశారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఏంటివి ఇంత కాస్ట్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసారు కదా. కలెక్షన్ అయితే మాత్రం బాగుంది. కాకపోతే ప్రైస్ మాత్రం టూ మచ్ ఉందన్నమాట. బట్ బార్గెన్ చేసి తీసుకోవాలి. నేనైతే 1-2 స్టాల్స్లో అడిగాను. అసలు ప్రైస్ అసలు తగ్గట్లేదు వాళ్ళు. చూసారు కదా ప్లేట్స్ అవన్నమాట. ఆ వైట్ కలర్ అయితే మాత్రం ఫైనల్గా 450కి ఇస్తానని చెప్పాడు. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు, అందుకే తీసుకోలేదు. సో ఇలాంటివి ఇంకా హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయో నాకైతే ఐడియా లేదు కానీ శిల్పారామంలో మాత్రం కలెక్షన్ చాలా చాలా బాగుంది. మీకు ఇలాంటి కలెక్షన్ ఇంకెక్కడన్నా దొరికితే కనుక హైదరాబాద్లో నాకు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. కుదిరితే నేను వెళ్తాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలెక్షను. బట్ కానీ ఎక్కడా కూడా తగ్గించట్లేదు అనమాట ప్రైజు. అన్ని స్టాల్స్లో టూ మచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో అందుకే నాకు ఇంకెక్కడన్నా దొరికితే బాగుండు, వెళ్ళి తీసుకుందాం అని అనిపించేంత నచ్చినాయి అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇట్లాంటి జార్స్ ఉన్నాయి, కంటైనర్స్, ఇలాంటి జాడీలు ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి, స్పూన్ రెస్ట్లు ఉన్నాయి, ఆయిల్ పోసుకుంటాం కదా మనము, అలాంటి ఆయిల్ డిస్పెన్సర్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి అనమాట కలెక్షన్స్ అయితే. కప్ సెట్స్, బౌల్ సెట్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఇట్లాంటి కలెక్షన్ అండ్ ఇట్లాంటి స్టాల్ నేను నుమాయిష్లో చూశాను. బట్ అక్కడ ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్పారు. సో అందుకే నేను అక్కడ బార్గెన్ చేయలేదు అండ్ అక్కడ ఏం తీసుకోలేదు. సో అదే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయటం అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మంచి వీడియోస్ నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. వీడియో వాచ్ చేసేందుకు థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్, బాయ్.